దేశంలోనే ప్రతిపక్ష నేతలపై ఈడీ కక్ష కట్టినట్టు ఉంది. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేసింది. ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను టార్గెట్ చేసి మొత్తానికి అరెస్టు చేసింది. నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారో మరి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ నుంచి బయటకొచ్చిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈడీ వరుస దాడులు, సమాన్లతో సందేహాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్షాలు మాత్రమే టార్గెట్గా ఈడీ దాడులు చేస్తుందా? మరో కొన్ని రోజుల్లో భారత లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. కేంద్రంలో అధికార పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు. మూడోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల అధినేతలపై కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్ర అడుగడుగునా అడ్డంకులను ఎదుర్కొంటోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ విమానాశ్రయంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకుని 1300 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేశారు. టోల్ కెమెరాల నుంచి తప్పించుకుని లా ఎన్ఫోర్స్మెంట్ని దాటేసి రాంచీలో మళ్లీ ప్రత్యక్షమవడంతో దేశంలో ఏం జరుగుతోందనే సందేహాలు పెరిగాయి. ఈ డ్రామా తర్వాత హేమంత్ సోరెన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6 గంటల పాటు విచారణ అనంతరం జనవరి 31న అరెస్ట్ చేసింది. అంతకు ముందు రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఈడీ నుంచి మరోసారి సమన్లొచ్చాయి. ఇక ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులు కూడా దర్యాప్తు సంస్థ రాడార్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. జనవరి 29న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ న్యూఢిల్లీ నివాసానికి వెళ్లారు ఈడీ అధికారులు. అయితే అక్కడ హేమంత్ సోరెన్ లేరు. కాగా 36 లక్షల రూపాయల నగదు, బినామీ పేరుతో రిజిస్టర్ అయినట్టు ఈడీ చెబుతున్న ఒక BMW కారు, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో కొన్ని నిరోధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ పేర్కొంది. సోరెన్ నివాసంలో దాదాపు 13 గంటలకు పైగా సోదాలు కొనసాగాయి. దీనికి ముందు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సోరెన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా తనపై ఈడీ దాడులు జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో జనవరి 31న తన నివాసంలో ఈడీ అధికారులకి తన స్టేట్మెంట్ ఇస్తానని ఈడీకి లేఖ రాశారు. ఏం జరుగుతుందో ముందుగానే గ్రహించిన సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న హేమంత్ సోరెన్ను 6 గంటల పాటు విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసింది. జార్ఖండ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హేమంత్ సోరెన్ తన పేరు మీద మైనింగ్ లీజును పొందారని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం గవర్నర్కి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో సోరెన్ అరెస్టు అనివార్యమైనట్టు తెలుస్తోంది. నిజానికి జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో అస్థిరమైన రాజకీయాలు అక్కడి నుంచి ఏ నాయకుడిని కేంద్ర స్థాయిలో బలమైన నాయకుడిగా మార్చలేకపోయాయి. జార్ఖండ్లో కేవలం 81 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండడంతో మెజారిటీ విషయంలో తరచూ లెక్కలు మారుతుంటాయి. అందువల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. జార్ఖండ్లో అసెంబ్లీ సీట్లని డీలిమిటేషన్ ద్వారా పెంచాలని రాజకీయ పార్టీలు పలుమార్లు ఎన్నికల కమిషన్ని కోరినా ఇప్పటికీ దానికి సమాధానం లేదు. ఇక ఉన్న ఈ 81 స్థానాల్లో మెజారిటీ సాధించాలంటే 41 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో రాజకీయ సంక్లిష్ట సమీకరణాల కారణంగా ఇక్కడ ఏ పార్టీ అయినా ఆ సంఖ్యను సాధించడం కష్టంగా మారింది. జార్ఖండ్కు 4 రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. యూపీ, బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్. ఇక్కడ ప్రతి ప్రాంతం భాష భిన్నంగా ఉంటుంది. కొందరు భోజ్పురి మాట్లాడతారు, కొందరు ముండారి, మరికొందరు ఖోర్తా, ఇంకొందరు బంగ్లా, ఒరియా. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ప్రాంతాల రాజకీయ సమస్యలపై కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు బీహార్ని ఆనుకునున్న ప్రాంతాలపై రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ప్రభావం చూపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్కు 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
ఇలాంటి అస్థిర పొలిటికల్ మ్యాప్లో సొరేన్ వారసత్వ బలంతో పవర్లోకి వచ్చాడు. ఈయనకు కాంగ్రెస్ అండగా ఉందనే కారణంతో ఇప్పుడు టార్గెట్ అయ్యాడా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ స్కానర్ కిందకొచ్చిన 4వ ప్రతిపక్ష ముఖ్యమంత్రి సోరెన్ అయ్యారు. గతంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, అతని సహచరులు అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ప్రమేయం ఉన్నారని ఈడీ ఆరోపించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బఘేల్ పేరును ఈడీ పేర్కొంది. ఇది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ ప్రచారాన్ని నిర్వహించడానికి బీజేపీకి ఛాన్స్ ఇచ్చింది. ఫలితంగా ఛత్తీస్గఢ్లో బీజేపీ గద్దెనెక్కింది. ప్రస్తుతం బీహార్ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో చిక్కుకున్నారు. మరోవైపు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు అందజేసింది. ఈ కేసులో కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పార్టీ ఎంపీ సంజయ్ సింగ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ దాదాపు 2 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారానికి రాకుండా ఉండేందుకు కేజ్రీవాల్ని రాజకీయంగా అడ్డుకోవాలనే క్రమంలో అరెస్ట్ చేయాలనే ఎత్తుగడ వేసినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ఇక ఈడీ తనని ప్రశ్నించడానికి నిరాకరిస్తున్న కారణంతో కేజ్రీవాల్ని త్వరలో అరెస్ట్ చేయొచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గతంలో చూసినట్టుగానే జార్ఖండ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించే క్రమంలో ఇప్పుడు బీజేపీ పార్టీ జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్పై ఈడీ దాడిని ఉపయోగించుకుంది. అరెస్టు కూడా చేయించింది. న్యూఢిల్లీలో దాడులు జరిగిన వెంటనే సోరెన్ తన నివాసంలో లేకపోవడంతో సోరెన్ చిత్రంతో ఉన్న తప్పిపోయిన వ్యక్తి అనే పోస్టర్ వెలిసింది. సోరెన్ని కనిపెట్టిన వ్యక్తికి 11,000 రూపాయల బహుమతిని అందిస్తామంటూ బీజేపీ పోస్టర్లు అతికించింది. దీంతో సోరెన్ పరారీలో ఉన్నాడని బీజేపీ తీవ్రంగా ప్రచారం చేసింది. అయితే సొంత పనుల మీద ఢిల్లీ వెళ్లినట్టు జేఎంఎం పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోరెన్ జనవరి 31న బయటకొచ్చి తన పార్టీ శాసనసభ్యులతో సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, సన్నాహాల్లో తాను నిమగ్నమై ఉన్నానని సోరెన్ పేర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించే బీజేపీ రాజకీయ ఎజెండాని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ద్వేషపూరితంగా ఈడీ తనపై దాడులు నిర్వహించిందని ఆరోపించారు.